ఎప్పుడైతే అనేక మంది ఈ రకమైన సినిమాలు తీయడం మొదలుపెట్టారో ఒక మొనాటిని వచ్చిందండి. 7-8 అయ్యే సినిమాలు సార్. ఆ మొనాటిని రావడం వల్ల ప్రేక్షకులకు కొంచెం ఇసుపు వస్తుంది చూసారా, ఆ ఇసుపు వచ్చింది. ఆ మోస పద్ధతిలో ఉన్నాయి సినిమాలు అనేది వాళ్ళు మానేశారు. నేను అది బాగా ఫేస్ చేస్తున్నా, సముద్రం ఎత్తున్నా. అందుకని మా సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో లేదు, ఎప్పుడు పోతున్నా తెలియదు అన్న మాట కారణం ఏంటంటే నేను పబ్లిష్ కూడా చేసుకోలేకపోతున్నాను. అదే అంటాను, పబ్లిష్ చేసుకుంటే ఇదిగో సినిమా 6-4 సినిమా వస్తుందని తెలుస్తుంది. తగిన పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నా. ఇంకా ఎప్పుడు పోతున్నా తెలియదంటే దానికి కారణం ఆడాలి సినిమా. జనం తెలిసేదో వచ్చేది, తెలియాలంటే నేను పబ్లిష్ చేసుకోవాలి. సో పబ్లిష్ చేసుకోవడానికి ఈవేళ సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు, పబ్లిష్ చేసి చూడు. పబ్లిసిటీ ఈవేళ ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్ గారు, అమెరికా గారు లాంటి పెద్ద పెద్ద హీరోలే ఇవాళ సినిమా రిలీజ్ అయితే దేశం తిరుగుతున్నారండి. అవసరం అది అవసరం అది. ఇలాంటి దశలో నేను హోర్డింగ్స్, బోర్డింగ్స్, టీవీ యాడ్స్ బేపచ్చంగా కూడా, పేపర్ యాడ్స్ బేపచ్చంగా ఇవ్వడాలు. అంతకుముందు పేపర్ యాడ్ అంటే ఎంత ఉండేది, ఇవాళ ఫుల్ పేజ్ కూడా ఇస్తున్నారండి. సో కంటికి అంత అలవాటు చేస్తున్నప్పుడు చిన్న చిన్న యాడ్లు 2-3 సార్లు ఆనవండి. ఎక్కడ దగ్గర మీకు హోర్డింగ్స్, బోర్డింగ్స్ పెద్ద పెద్ద సినిమాలు కనపడతాయండి. మా సినిమాలు హోర్డింగ్స్, బోర్డింగ్స్ కనపడవండి. వెళ్తున్నాడు మా సినిమా ఉన్నాడు అసలు ఎవరు తెలుస్తుందండి. సో పేపర్లోనే మేము పారగించుకోలేము, హోర్డింగ్స్, బోర్డింగ్స్ పెద్దగా పెట్టుకోలేము. టీవీ యాడ్స్ నెల-2 నెలలు బట్టి కుమ్మరించేంత ఆర్థిక కెపాసిటీ మాకు లేదు. సో మీకు వరుసని ఎప్పుడుముప్పుడుగా పబ్లిసిటీ యాడ్లు ఒక సినిమాలు 10-12 సార్లు వస్తుందా, మాలాంటి సినిమా ఎప్పుడో 1-2 సార్లు వస్తే కనపడద్దా. సో ఆ రకంగా ముఖ్యంగా పబ్లిసిటీకి మేము పెట్టాల్సింది పెట్టకపోవడం వల్ల, మీరు చెప్పిన డిజిటల్ని మేము ఉపయోగించుకోకపోవడం వల్ల, ఎన్నింటిని మించి మాలాంటి చిత్రాలకి, ముఖ్యంగా నా చిత్రాలు, నేను చిత్రాలకి ఈ మోసం ఏమవుతుందో అది డ్యామేజ్ అవ్వడం వల్ల యూత్ పెద్ద రావట్లా. ఇంకా నన్ను దయదలిసే నేల పెంచి మహానుభావులు వాడు వాళ్ళని నమ్ముకొని తీస్తున్నా, వాళ్ళని దయదలుస్తున్నారు, ఇలా ఇస్తున్నా. అయితే ఇది కూడా ఇప్పుడు ఏమైందండి, ఓల్డెన్ డేస్లో భారతదేశపు సగటు మనిషి జీవన ప్రమాణం దృష్టిలో పెట్టుకొని 60% నేల పెంచి ఉండేది. కుర్చీ బాటని 40% ఉండేదండి. ఇప్పుడు ఏమైంది సార్, మ్యాక్సిమం ఈ కుర్చీ బాటలే జస్ట్ 3-4 లైన్స్ నేల పెంచి. సో మాకు వచ్చే ఆ 2-3 లైన్లు జనం వస్తే సినిమా బాగున్న టాక్ స్ప్రెడ్ అవునాడికి ఎక్కడ స్కోప్ ఉంటుంది చెప్పండి. మళ్ళీ యేసుడు తీసుడు అయిపోద్ది కదా. సో ఈ రకంగా అనేక హర్డిల్స్ వల్ల నా సినిమాలు ఈవేళ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. అయితే ఈ దశలో అయినా సరే ఇంకా నన్ను దయచేసి జనం నాకు ఉండబట్టి నేను ఈ సముద్రం వీడియోస్ ఎదురని సిద్ధపడుతున్నాను కాబట్టి తీస్తూ వస్తున్నాను. జనం దయ వల్ల వారు నాకు వందనాలు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు. అందుకే ఇప్పుడు నా అన్నదాత సుఖీభవ సినిమా మీరన్నట్టే నేను సడన్గా మే 18 రిలీజ్ చేసుకున్నానండి. చాలామంది ఇప్పుడు చేసే సినిమా రిలీజు అన్నంతగా సిలబస్ కూడా అడిగారండి. నా కండిషన్ అది చేసేసాను. ఆ మేరకు ఎగ్జిబిట్స్ కూడా నా థియేటర్లు మంచిగా హెల్ప్ చేశారండి. అయితే టాక్ బాగుంది, జనంలోకి వెళ్ళి మళ్ళీ చూసి సినిమా బాగుందిరా అనే స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్తో తీసేసారండి. అందుకని సినిమా బాగుంది కాబట్టి, మంచి పేరు వచ్చింది కాబట్టి, ఆడియో కూడా మంచి హిట్ అయింది సార్. ఈ సినిమా ఆడియో ముఖ్యంగా సుద్దాల సౌతేజ్ గారు నీలమ్మ మంచి హిట్ అయిందండి. వందేమా శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా పాడారు. అలాగే గోరటెంకన్న ఆయన రాసింది పాడింది తేరివిజి గారితో కల్తీ మీద పాట, అది మంచి హిట్ అయిందండి. అలాగే గోరటెంకన్న గారు పాట రాశారండి, పొల్లా పొడక అని ఫిలాసఫీ సాంగ్ అండి, చాలా గొప్ప సాంగ్ అది. అది పవన్ చరణ్ గారిని కొత్త సింగర్ పాడారండి, చాలా బాగా పాడాడు, అది మంచి హిట్ అయిందండి. అలాగే గద్దరన్న దుక్కులుతుందన్న రైతు చేతులకు సంఖ్యలెందుకు అని చాలా గొప్ప పాట ఆయన బ్రహ్మాండం పాడారండి, ఆ పాట మంచి హిట్ అయింది సార్. అలాగే వంగపండు ప్రసాదరావు గారు రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు, బతకాలి, బతుకుపోరు చేయాలి, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలు మీరు, సకల చరాచర జీవరాశి మొనగడికి ఆధారం మీరు బతకాలి, బతుకుపోరు చేయాలి, ఆత్మహత్య చేసుకోవద్దు అనేది గొప్ప పాట రాశాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బ్రహ్మాండంగా పాడేశారండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట అలా క్లైమాక్స్లో యుద్ధం ముట్టునని వంగపండు గారు రాశారు, పాడారండి గొప్ప పాట. ఇలాగా అన్ని పాటలు కూడా ఆదిత్యవారు చేశారండి. మ్యూజికల్గా మంచి హిట్ అయిందండి, పాటలకు మంచి పేరు వచ్చిందండి. సేమ్ టైం నేను తీసిన సినిమాలో ఈ మధ్యకాలంలో నానమతి మళ్ళీ చాలా మంచి సినిమా తీశాడు.